వాట్ డు ద ఫోరెన్సిక్స్ ఎక్స్పర్ట్స్ డూ ఆఫ్టర్ ద బ్లాస్ట్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎందుకు సిగ్నిఫికెన్స్ అంటే దిస్ కైండ్ ఆఫ్ టెర్రరిజం ఈజ్ ఏ న్యూ కైండ్ ఆఫ్ టెర్రరిజం ఎమర్జింగ్. దిస్ ఈస్ కాల్డ్ దన్ ఎడ్యుకేటెడ్ టెర్రరిజం, వైట్ కాలర్ టెర్రరిజం, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో వాళ్ళు బ్లాక్ కలర్, వైట్ కలర్, బ్లూ కలర్, వాట్ ఎవర్ మే కాలర్స్ తీసేసుకుంటే, సో కాలర్ లేనాలి మరి కాలర్లెస్ టెర్రరిజమా, కలర్లెస్ టెర్రరిజమా, సరే వాట్ ఎవర్ మే బి. సో వైట్ కాలర్ టెర్రరిజం అనమాట. ఇది మోర్ డేంజరస్. నార్మల్ టెర్రరిజం కంటే వైట్ కాలర్ టెర్రరిజం ఇస్ మోర్ డేంజరస్. గెస్ ఎందుకు? మెయిన్ అదే అనమాట. మోస్ట్లీ ఏంటంటే ఇప్పుడు మోస్ట్లీ పాకిస్తాన్ కాంటెక్స్ట్ తీసుకుంటే దే ఆర్ మోస్ట్లీ అన్ఎంప్లాయిడ్లో ఉంటారు. పావర్టీ లెవెల్స్ ఆర్ వెరీ హై. దానివల్ల ఏంటంటే ఫ్యామిలీ సస్టైన్ చేసుకోవడానికి రిలీజియస్ కండిషనింగ్ చేస్తారు చిన్నప్పటి నుంచే. ఆ రిలీజియస్ కండిషనింగ్, ఆ మద్రసాస్లో రిలీజియస్ కండిషనింగ్ చేస్తుంటారు. ఆ చేసేవాడు మంచోడు అంటే చెడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని బట్టి ఉంటుంది అనమాట. చెప్పేవాడు ఏంటంటే ఇలానే చేయాలని కండిషనింగ్ అయిపోయినప్పుడు వాడి మైండ్ సెట్ అలా డెవలప్ అయిపోయింది. వాడికి ఉన్న కాంటెక్స్ట్లో వాడు చేశాడంటే ఓకే అనే గ్రావిటీ, ఒక ఉండే దానిలో గ్రావిటీలో కొంతవరకు తగ్గించవచ్చు. సంథింగ్ లైక్ కసబ్లా లాంటి వాళ్ళు చూసుకుంటే. బట్ కమింగ్ టు దీస్ పర్సనాలిటీస్, దీస్ ఆర్ ద హోమ్ గ్రౌండ్ పర్సనాలిటీస్. సో ఇంటి దొంగ ఈశ్వరుడు అని పట్టుకోలేరు అంటారు చూసావా. సో అలాంటిది అనమాట. కానీ పట్టుకున్నారులే, బట్ ద సెకండరీ. సో దిస్ ఈజ్ వెరీ హ్యూజ్ థ్రెట్ ఫర్ ఎనీ కంట్రీ. ఇంటర్నల్ సెక్యూరిటీకి బాగా థ్రెట్. ఎందుకంటే నీ పక్కన ఉండేవాడు ఏం చేస్తున్నాడు కూడా నీకు క్లారిటీ ఉండదు. సో బీ కేర్ఫుల్ with in your surroundings. So coming to here, what do the forensics experts do after the blast? So ఏం చేస్తారు? సరే ఫస్ట్ చూడండి, ఇది ఈ ఆర్టికల్ మెన్షన్ చేసింది ఇది. సో ఏంటంట టాస్క్ ఏంటి? సైంటిఫికల్లీ డిటర్మైన్ ద కాజ్, నేచర్ అండ్ ఇంటెంట్ బిహైండ్ ద ఎక్స్ప్లోషన్, వెదర్ యాక్సిడెంటల్ ఆర్ డెలిబరేట్. సో దీనిలో ఏ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు? గెస్ట్ చేయండి. డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్డ్. డిపార్ట్మెంట్స్ అంటే వాట్ కైండ్ ఆఫ్ బ్రాంచెస్? మినిస్ట్రీస్ అంతా వదిలేసేయండి, మనకి ఎవరెవరు కావాలి? ఫస్ట్ ఫోరెన్సిక్, నెక్స్ట్ ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్, ఎన్ఐఏ, ఇంకా ఓకే మినిస్ట్రీ వదిలేసేయండి. ఎవరెవరు పని చేస్తారు ఇలాంటి సైట్ ఎక్స్ప్లోరేషన్ చేయడానికి? సిఐడి, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. ఇంకెవరు ఇన్వాల్వ్ అవుతారు ఈ స్టడీస్ చేయడానికి? సిబిఐ లేటర్ స్టేజెస్, స్టార్టింగ్లో రాదు. వాళ్ళకి ఏం పని? నేను వస్తా ఫస్ట్ అని వచ్చింది. సినిమాలు అందుకే తగ్గించా చూడటం. రైట్, చెప్పండి. లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్, దట్ ఈస్ యువర్ పోలీస్. నెక్స్ట్ ఎన్ఎస్సి, అది హై క్లాస్, ఓకే కొంతవరకు ఓకే. సెక్యూరిటీ ప్రొఫైల్ కింద ఓకే కొంతవరకు ఓకే. నెక్స్ట్ అంటే ఇమీడియట్గా ఇన్వాల్వ్ అయ్యే డిపార్ట్మెంట్స్, అంటే ఆ గ్రౌండ్లో పనిచేసే వాళ్ళు. బాంబ్ స్క్వాడ్, ఓకే. డాగ్స్, క్యాట్స్ అన్నీ వస్తాయి కదా, చెప్పండి. ఎన్డీఆర్ఎఫ్, ఆర్ ఎస్డిఆర్ఎఫ్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏం బ్లాస్ట్ ఇది? బాంబ్ బ్లాస్ట్ ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది, ఓకే. దేనిలో జరిగింది? రోడ్డు మీద జరిగింది. రోడ్డు మీద జరిగింది నాకు కూడా తెలుసు. సో జరిగిన దానిలో దేనిలో జరిగింది? కారా? సో నీకు దెర్ ఇస్ అన్ ఇంపార్టెన్స్ ఆఫ్ వాట్? మెకానికల్ ఇంజనీర్స్. సో దెర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఆఫ్ వాట్? మెకానికల్ ఇంజనీర్స్ కావాలి ఆ కార్ మేకింగ్లో. ఆ కార్లో ఏ పార్ట్ డ్యామేజ్ అయింది ఎంత తెలుసుకోవడానికి, ఆ ఇంటెన్సిటీ తెలుసుకోవడానికి యూ నీడ్ వాట్? మెకానికల్ ఇంజనీర్స్. నెక్స్ట్ ఈజ్ యువర్ రోడ్ డిపార్ట్మెంట్. అంటే ఎంతవరకు అయింది. నెక్స్ట్ ఈజ్ యువర్ డాక్టర్స్. సో ఇలాంటి క్రైమ్ డిపార్ట్మెంట్లో ఇన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఒక దగ్గర డేటా మిస్ అయినా సరే ఇంకో దగ్గర డేటా పోయినట్టేగా, ఈ సర్వే కరెక్ట్గా జరగనట్టే కదా. సో ఈ కోఆర్డినేషన్ చాలా అవసరం. ఏదైతే ఉంటుందో ఈ కోఆర్డినేషన్, ఒకవేళ మీకు ఎగ్జామ్లో వచ్చినా సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామ్లో వచ్చినప్పుడు మల్టీ డైమెన్షనాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ ఫోకస్ ఆన్ సింగిల్ డైమెన్షన్.
సింగిల్ డైమెన్షన్ ఫోకస్ చేస్తే మార్క్స్ ఎక్కువ రావు. డైమెన్షన్ అంటే షుడ్ బి దేర్. సో ఏదైనా సరే ఎంత నువ్వు ఫోరెన్సిక్స్ ఒకవేళ ఇది క్వశ్చన్ వచ్చినా సరే యూ టు ఇంక్లూడ్ ఆల్ దీస్ పర్సనాలిటీస్. దీస్ ఆర్ ద స్టేక్ హోల్డర్స్. వెరీ బ్యూటిఫుల్ థింగ్. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి. వెన్ ఎథిక్స్ కేస్ స్టడీస్ ఉంటాయి అనమాట. ఆ కేస్ స్టడీస్ స్టేక్ హోల్డర్ మ్యాపింగ్ అని చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటివి వచ్చినప్పుడు స్టేక్ హోల్డర్ మ్యాపింగ్లో ఇలా అందరినీ మనం కవర్ చేయగలగాలి. జస్ట్ రిమెంబర్ పెట్టుకోండి అంతే. జస్ట్ పుట్ ఇట్ ఇన్ యువర్ మైండ్. ఎవరమ్మా? ఫారెన్సిక్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళే మెయిన్ పని వాళ్ళదే. వస్తారు అందరు వస్తారు. ఫైర్ వాళ్ళు కూడా వస్తారు. నెక్స్ట్ ఐస్ క్రీమ్ అమ్ముకునే వాళ్ళు ఎందుకు అమ్ముకుంటారు ఐస్ క్రీమ్ ఆ టైంలో? రైట్. సో రోల్ ఆఫ్ forensics in the expert blast investigation. So collection of evidence. Forest experts collect samples such as what? Debris, ash, burnt metal, car parts, wires. Next one, residues of what? Explosives, chemical traces. Very important is called human remains or the biological material. Akkada em unnai anadi. These are carefully bagged, cold and preserved to maintain the chain of custody. On-site scientific analysis. So coming to your spectroscopy. సో ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. సో ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని వాట్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ జరిగి అంటే అక్కడ ఏం జరిగింది అనేది దే యూజ్ తీసుకోండి. యూవీ అండ్ ఐఆర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. అందుకే వెరీ ఇంపార్టెంట్. టెక్నాలజీ మొత్తం దానితో ఆడుతుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్. సో టు ఐడెంటిఫై వాట్ కెమికల్స్, అంటే ఏ కెమికల్స్ వాడామో ఏంటో తెలుసుకోవడానికి దే యూజ్ వాట్ స్పెక్ట్రోస్కోపీ అనమాట. నెక్స్ట్ టెక్నాలజీ ఇస్ కాల్డ్ క్రోమటోగ్రఫీ. క్రోమటోగ్రఫీ ఇస్ కలర్ కోడింగ్. సో అక్కడ శాంపుల్ దొరుకుతుంది. డిఎన్ఏ శాంపుల్ తీసుకొని ఒక పేపర్ లాగా ఉంటుంది. ఈ పేపర్లో ఏం చేస్తారంటే దాన్ని ప్లేస్ చేసినప్పుడు కలర్స్ వస్తాయి అనమాట. ఇలాగా ఆ కలర్స్ని బట్టి ఎంతవరకు అది మ్యాచ్ అవుతుందో చెక్ చేసుకుంటారు అనమాట. దిస్ ఈస్ కాల్డ్ క్రోమటోగ్రఫీ. సో క్రోమటోగ్రఫీ టు సపోర్ట్ వాట్ కాంపౌండ్స్ అండ్ డిటెక్ట్ ద ఎక్స్ప్లోజివ్ రెసిడ్యూస్. ఒక్కొక్క రెసిడ్యూకి ఒక్కొక్క కలర్ ఉంటుంది అనమాట. ఒక రెసిడ్యూకి ఇది మల్టిపుల్ వాళ్ళు వాడతారు. ఫర్ డిఎన్ఏ అనాలిసిస్కి వాడతారు. ఈ ఎక్స్ప్లోజివ్ ఇట్స్ ఆల్ అబౌట్ మినరల్స్ కాబట్టి. సో నెక్స్ట్ కమింగ్ టు వాట్ ఫోరియర్ ఇన్ ట్రాన్స్ఫర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ. ఇక్కడ స్పెక్ట్రోస్కోపీ ఉందా, దీనిలో వాడు వాడుతుంది ఏంది ఐఆర్. ఈ టెక్నాలజీ ఇప్పుడు వాడుతున్నారు. ఏం లేదు, ఒక మిషన్ ఉంటుంది అంతే. దానిలో తీసుకెళ్ళి ఈ శాంపిల్స్ దానిలో ప్లేస్ చేస్తారు. అదే నీకు ఇన్ఫర్మేషన్ ఏ కెమికల్స్ వాడారు, ఎంత పర్సంటేజ్ ఉంది, ఎంత ఉంది, ఎవ్రీథింగ్ యూ విల్ కమ్ ఆన్ దట్ వన్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు ఇక్కడ థర్మల్ అండ్ కెమికల్ అనాలిసిస్. సైంటిస్ట్ డిటర్మైన్ వాట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్, ఆర్డిఎక్స్, టీఎన్టీ, పీఈటీఎన్, ఏఎన్ఎఫ్ఓ. ఇదంతా అవసరం లేదు, బట్ జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మోస్ట్లీ పేపర్లో రాకపోవచ్చు. 90% రాదు ప్రీ పార్ట్లో. ఆన్సర్ రాసినప్పుడు కావాలి. ఎందుకంటే ఇవి నువ్వు తెలుసుకోవడం నువ్వు ట్రై చేసావు అనుకో, నువ్వేం చేస్తావు, రీసెర్చ్ చేస్తావు కదా. మన మైండ్ ఏది మామూలు మైండ్ కాదు కదా. సో ఆర్డిఎక్స్ ఏంది, ఆర్డిఎక్స్లో ఏం కెమికల్స్ ఉన్నాయి, అవి ఎలా తయారు చేస్తాము, చాట్ జీపీటీ అడగడం స్టార్ట్ చేస్తావు. చేసి దొరుకుతావు అనమాట. ఎవరికి? పోలీస్ వాళ్ళకి. సో 100% నీ ఐపీ అడ్రస్ మొత్తం ఉంటుంది అనమాట. హౌ టు మేక్ బాంబ్ ఇలాంటివి మీరు కొట్టారంటే మటుకి వెంటనే మీ మీద నిఘా వస్తుంది. మోస్ట్లీ వాట్సాప్ ఏఐ ఉంటుంది కదా, వాట్సాప్ మెటా ఏఐ ఉంది కదా, దానిలో బై మిస్టేక్ కొట్టద్దు ఇలాంటివి. హౌ టు మేక్ బాంబ్. సో వాట్సాప్ ప్రతి ఒక్క ట్రేస్లో ఉంటుంది. ఇప్పుడు నడుస్తున్న సిచ్యువేషన్ ఇంకా ట్రేస్లో ఉంటుంది. సో బీ కేర్ఫుల్. బాంబ్ అనే వర్డ్స్ అలాంటివి వాడకుండా కొంచెం మెయింటైన్ చేయండి. రైట్. సో థర్మల్ అనాలిసిస్ దీన్ని బట్టి ఏం చేస్తావు నువ్వు, హీట్ ఎంత ఇంటెన్సిటీతో హీట్ వచ్చింది. రైట్. సో ట్రై దిస్ వన్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ forensic investigation of the explosion, which of the following techniques is used to identify the chemical composition of the explosives? ఏం వాడతావు అంటే దిస్ షోస్ యువర్ ఐక్యూ, అంటే మీ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో ఆలోచించుకోండి, ట్రై చేయండి, పర్లేదు. ఇలాంటి క్వశ్చన్స్ పేపర్లో పంప్ అవుతాయి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ టెస్టింగ్ క్వశ్చన్స్ ఇవన్నీ మనం బై హార్ట్ చేసుకుంటే రావు. మీ ఇంటెలిజెన్స్ బేస్ రావాలన్నమాట. సో ఆప్షన్స్ కూడా ఐఎమ్ నాట్ గివెన్ 1 2 3 4, ఈ రేషియోతోనే ఇచ్చాను. సో మేక్ ఏ గెస్. యూపీఎస్సీలో ఆలోచన విధానం ఇలా ఉండాలి. ఏంటది? మధ్యమ మార్గ. ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళకూడదు, ఈ ఎక్స్ట్రీమ్కి వెళ్ళకూడదు. అంటే ఒక గొంతు తవ్వి మళ్ళీ ఇంకో గొంతు తవ్వి మళ్ళీ ఇంకో గొంతు తవ్వుకుంటూ వెళ్ళిపోకూడదు. జస్ట్ గొంతు తవ్వి చూడండి అక్కడ ఉందా లేదా, లేకపోతే వెనక్కి రండి. అదే కాంటెక్స్ట్ ఇక్కడ. సో ట్రై చేయండి. మళ్ళీ హింట్ ఇచ్చాను నేనే. ఫస్ట్ గుంట తవ్వినప్పుడు ఏమున్నాయి?
బట్ ఓకే సరే గెస్ చేద్దాం. క్రోమటోగ్రఫీ వాడారా? సో 1 అన్నిట్లో 2 తీసేయచ్చుగా ఈజీగా, 2 3 తీసేయచ్చు. సో 1 and 3 మిగిలి, 1 2 3 4 మిగిలి, 1 3 4 మిగిలి. నెక్స్ట్ నీ ఆప్షన్ దేని మీద చూసుకున్నావు నువ్వు? ఇప్పుడు ఇది కూడా తీసేయచ్చా? ఇది కూడా తీసేయచ్చు. సో నీకు మిగిలింది ఏంటంటే ఏ డి. సో నీ ఆప్షన్ దీని మీద ఉంది, నీ ఆప్షన్ 4th దాని మీద ఉంది, మిగిలినవన్నీ ఓకే. సో నువ్వు ఇలా వచ్చినప్పుడు లేజర్ బేస్డ్ సీన్ మ్యాపింగ్ చేయొచ్చా లేదా? పాసిబిలిటీ. దిస్ ఈజ్ కాల్డ్ పాసిబిలిటీ. అక్కడ పైనుంచి నువ్వు మ్యాపింగ్ చేసుకుంటావా లేదా? శాటిలైట్ ఇమేజరీ తీసుకుంటావా లేదా? దానికి సంబంధించిందని చేసుకుంటావా లేదా? ఛాన్సెస్ ఎస్ రైట్. సో ఆ మైండ్ నీకు వాడినప్పుడు ఆన్సర్ ఏంటి? 1 3 4. ఈ మైండ్ చాలా అవసరం నువ్వు పెట్టడానికి ప్రీలో. ఆన్సర్ ఇలానే ఉంటాయి, క్వశ్చన్స్ ఇలానే ఫ్రేమ్ అవుతాయి. బీ కేర్ఫుల్ విత్ యువర్ పీవైక్యూస్. ఆల్రెడీ చూసుకున్నా కూడా నీ మైండ్ ఎలా పనిచేస్తుంది, నీ మైండ్ ఎలా అప్లై అవుతుంది అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ టెక్నాలజీ ఆ టెక్నాలజీ, బట్ ఈ టెక్నాలజీ అనేది ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇది నీ బేస్ తెలియాలి, కోర్ కాన్సెప్ట్. ఇది మోస్ట్లీ ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ వాడుకుంటాం. ఇప్పుడు అడ్వాన్స్మెంట్ అయింది కాబట్టి కొంతవరకు వాడచ్చు దీనిలో కూడా, లేటర్ ప్రాసెస్లో వాడచ్చు, కానీ స్టార్టింగ్ ప్రాసెస్లో అవసరం లేదు. కానీ ఇనిషియల్ టైంలో నువ్వు మ్యాపింగ్ చేసుకోవచ్చు దీంతో, లేజర్ బేస్డ్ స్కిన్ మ్యాపింగ్ రైట్ చేసుకోవచ్చు లేదా? అదే థాట్ ప్రాసెస్.